జిల్లా మేడారంలో సీఎం రేవంత్ పర్యటన నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి సీతక్క క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 3 రోజులుగా మేడారంలోనే మకాం వేసి జిల్లా కలెక్టర్ దివాకర్, ఎస్పీ శబరీషులతో కలిసి ఏర్పాట్లలో లోటు లేకుండా పర్యవేక్షించారు. ఇప్పటికే సీఎం రేవంత్ పలువురు మంత్రులతో కలిసి మేడారం బయలుదేరారు. ముందుగా సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణానికి చేరుకుని అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. తర్వాత ఆలయ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన మేడారం మహాజాతర తెలంగాణలో కుంభమేళంగా నిర్వహించేటువంటి మహా మేడారం జాతరకు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. ఇప్పటికే మేడారం జాతర వద్ద ఉన్నటువంటి గద్దెల వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. మనం చూసుకున్నట్లయితే ఈరోజు 12 గంటలకు మేడారం చేరుకోబోతారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం ఇక్కడ అమ్మవారికి దర్శించుకొని అనంతరం గద్దెల ప్రాంగణాన్ని పరిశీలన చేపడతారు. ఇక్కడ ఉన్నటువంటి గద్దెల ప్రాంగణంలో మార్పులు చేర్పులు కూడా చేయబోతున్నారు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పైడితరాజు మరియు గోవిందరాజుల గద్దెలు కూడా ఈ వెడల్పు ఉండడం పక్కన ఉండడం ద్వారా వీటిని కూడా లైన్లో వరుసలో కలపడానికి కూడా ఈ యొక్క రూపురేఖలను ఇవాళ ఇది యొక్క ప్రణాళికను కూడా మనకు చూపించబోతున్నారు. ఏదేమైనప్పటికీ ఇంకా 6 నెలల ముందే ఉన్నప్పటికీ మేడారం మహాజాతరకు ముందస్తుగా మహా అభివృద్ధి కోసం ఇప్పటికే 150 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇందులో భాగంగా వచ్చిపోయే భక్తులకు సుమారుగా 1 కోటికి పైగా వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే శాశ్వత నిర్మాణ పనులు కూడా చేపట్టడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే చలవ పందులు తీసేసి పూర్తిగా శాశ్వత పనులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మేడారానికి వస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారు. స్థానిక మంత్రి సీతక్క మరియు జిల్లా కలెక్టర్ దివాకర్, జిల్లా ఎస్పీ శబరీష్ ఆధ్వర్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని పరిసర ప్రాంతాల్లో మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే మరో గంట లోపల ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి రూపురేఖల మీద సీఎం రేవంత్ రెడ్డి గారు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ముందుగా అమ్మవారి గద్దెలను దర్శించుకొని అనంతరం ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపై తెలుసుకొని ప్రత్యేకంగా పూజార్లతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి రైతుల సమస్యలు కూడా తెలుసుకొని వారి సమస్యలు కూడా పరిష్కరించబోతున్నారని చెప్పి ఇప్పుడే మనకు తెలిసినటువంటి సమాచారం. ఏదేమైనప్పటికీ 6 నెలల ముందు మేడారం మహాజాతరకు సీఎం పర్యటన రావడం ఇది మొదటిసారి. ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పనులను పరీక్షించి మరింకో కొంత నిధులను కూడా కేటాయించడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఈ చుట్టూ గోడలను కూడా తీసేసి ఇక్కడ ఉన్నటువంటి గ్రానైట్ ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ గోడలను కూడా తీసేసి గ్రానైట్ రూపంలో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే ప్రణాళికమైనటువంటి మ్యాప్ను కూడా నిర్వహించబోతున్నారు. ఇవాళ ఈ గద్దెల ప్రాంగణం ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూపించబోతున్నారు. దీనిపై పూర్తిగా మేడారంలో ఉన్నటువంటి పూజార్ల వారి యొక్క అనుమతి మేరకే ఈ యొక్క ప్రణాళికను కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి 1 కోటికి పైగా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ఇక్కడ సకల సౌకర్యాలు చేయబోతున్నారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారే ఈ యొక్క మేడారం జాతరలో పర్యటించడం సంతోషం అని చెప్పి ఇక్కడ స్థానిక ఉన్నటువంటి మంత్రి సీతక్క కూడా తెలియపరుస్తుంది. ఇప్పటికే సీతక్క గత 2 రోజులుగా ఇక్కడ ఉండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు తెలియపరిచారు. సీతక్కతో పాటు స్థానిక కలెక్టర్ దివాకర్ మరియు స్థానిక ఎస్పీ శబరీష్ కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ భారీ బందోబస్తు నడుమ ఈరోజు ఉదయం ఇప్పుడు చేరుకోబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే 150 కోట్లతో పైగా మరికొన్ని కోట్లు కూడా మేడారం అభివృద్ధి పనుల కోసం కూడా అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది. వీటిపై కూడా సమీక్ష సమావేశం నిర్వహించి ఈ పనులను ఈ రోజు నుంచి ప్రారంభిస్తూ వచ్చిపోయే భక్తులకు కావచ్చు, పూజార్లకు కావచ్చు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని వాటి మీద పరిశీలన చేసి దాని మీద ఒక రూపురేఖలు ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కెమెరామెన్ రవీందర్తో సంపత్, 99 టీవీ, మేడారం. చరిత్ర కూడా నారా లోకేష్ బాబు
సీఎం రేవంత్ రెడ్డి మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద నిలువెత్తు తులాభారం సమర్పించిన సీఎం అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు మేడారం చేరుకున్న సీఎంకు మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఘన స్వాగతం పలికారు.